తమ్ముడు, మన హృదయాన్ని ఎప్పుడో చూశాడు, రాశాడు కూడా. అందుకే చాలాసార్లు మళ్ళీ చెబుతాను, మీ బుద్ధి జాగ్రత్త, బుద్ధి జాగ్రత్త, బుద్ధి జాగ్రత్త, మీ గుణం జాగ్రత్త, మీ హృదయ స్థితి జాగ్రత్త. పైకి మీరు మామూలుగా కనిపించవచ్చు, కానీ మీ అంతరంగంలో ఎలాంటి విషయాలు ఉన్నాయో దేవుడు ఎరుగును. కొంతమంది స్త్రీలని చూస్తాను, కొంతమంది పురుషుల్ని చూస్తాను. అమ్మో, కొంతమందిలో ఉన్న క్రౌర్యం, అసూయ, ద్వేషం, మత్సరం, కక్షలు, అమ్మో, వాళ్ళ బుద్ధుల్ని చూస్తూ ఉంటే భయం పుడుతుంటుంది. క్షమించలేని వాళ్ళ మనస్తత్వాలు, ఇవన్నీ హృదయం లోపల నుంచి వచ్చాయి. వాటిని సీరియస్గా తీసుకుంటాడు దేవుడు. సో పాయింట్ నెంబర్ 1, దేవుడు ఏం చూస్తున్నాడు అన్నదాని కింద ఆయన మన హృదయం యొక్క స్థితిని చూస్తున్నాడు. దాన్ని బట్టే మనకు ఫలములు ఇస్తున్నాడు అనేది రాసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. పెద్దగా చెప్పండి, ఓకేనా?